హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మై బేబీ డైలీ రొటీన్ వ్లాగ్. అసలు మా పాప ఏం చేస్తుంది, ఏం తింటుందని ఈ వీడియోలో ఉంటుంది. ఒక 7:30, 8 కల్లా లేచిద్ది. లేచిన వెంటనే వాటర్ అయితే పడతాము, ఎందుకంటే గొంతది ఆరిపోయినట్టు ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా లేచిన వెంటనే వాటర్ పెట్టండి ఫస్ట్. నెక్స్ట్ అయితే మనం ఎవరైనా బ్రష్ చేస్తే తనకు కూడా బ్రష్ చేయాలి. తను కూడా ఇంకా బ్రష్ అడుగుతుంది, లేక పట్టుకుని పెద్ద చేసినట్టు. కానీ బ్రష్ చేయడం రాదు, ఇంకా పళ్ళు రాలేదు. ఇంకా తను ఫ్రెష్ మొత్తం స్నానం అది చేసిన తర్వాత నేను టిఫిన్కి అంబలైతే పెడతాను మార్నింగ్ టైము. ఇంకా తినేసాక అలా ఆడుకుంటుంది. కొత్తగా చెప్పులు పట్టుకుంటుంది, తిరుగుతుంది ఏంటి అనుకుంటున్నారు. కొత్తగా దానికి చెప్పులు అయితే క్రాక్స్ అయితే కొన్నాము. ఇంకా కొన్నప్పటి నుంచి ఖాళీ ఉన్నప్పుడల్లా వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇంకా మధ్యలో నేను ఏదైనా పని చేసుకోవాలనుకుంటే దాన్ని టీవీ పెట్టేసి అలా ఉంచిన మనకు కనిపించకపోతే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని అలా పడుకోబెట్టేస్తాను. పడుకొని లేచేసరికి 12:30 అలా అవుతుంది. లేచిన వెంటనే తన ఫుడ్ అయితే పెడతాను. మనం ఏ తింటే అది తింటుంది. ఒక్కొక్కసారి సపరేట్గా చేస్తాను. ఫస్ట్ అయితే తనకి తినేమని ఇచ్చేస్తాను. తను కూడా అలా తినడం వచ్చినట్టు ఇలా పెట్టుకొని తింటూ ఉంటుంది. ఇంకా తర్వాత నేను తినిపిస్తూ ఉంటాను. మా పాప అయితే తినేది తక్కువ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తాగుతూ ఉంటుంది తినే టైంలో. అది తగ్గించాలి. ఎలా తగ్గించాలో అర్థమవట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, ఎలా అసలు అలా మాన్పించాలని. ఇంకా తను అలా చేసేసుకుంటుంది అనేటప్పుడు నేను ఇంకా తినిపిస్తూ ఉంటాను. ఎంతో కొంతైనా వాళ్ళ చేతులతో తింటుంటే వాళ్ళ కడుపు నిండుతుందంట. అందుకని నేను అలా అలవాటు చేయాలనుకుంటున్నాను. అండ్ నేను టీవీ కూడా తినిపించినట్టు ఇటు ఆడిస్తూ బొమ్మలతో ఆడిపిస్తూ అలా తినిపిస్తూ ఉంటాను. ఇంకా తినేసాక ఇంక ఇలా ఆడుకుంటుంది. నేను పని చేసుకుంటుంటాను, తినేసి ఇలా ఆడుకుంటూ ఉంటుంది. తనంతట తనే ఆడుకుంటుంది. ఎవ్వరు ఆడుకోవడానికి ఉండరు ఇక్కడ ఫ్లాట్స్లో. అందుకని చెప్పి పాపం తను ఒక్కదే ఆడుకుంటుంది. ఇంకా టీవీ బాగా అలవాటు చేయట్లేదు, ఇంకా కళ్ళు స్ట్రెస్ అది అయిపోతుందని చెప్పి. అందుకని చెప్పి అది ఒక్కదే ఆడుకుంటుంది. ఎప్పుడు పెన్న పుక్కుంటే చాలు దానికి అలా గీచుకుంటూ పెద్ద చదివేసినట్టే ఫీల్ అయిపోతుంది మా పాప అయితే. సరే అబ్బాయి ఎందుకు ఇండివిజువల్గా ఉంటున్నాం, ఎవరైనా ఉంటే బాగుండు పాపను చూసుకోవడానికి అని అనిపిస్తుంది. కానీ జాబ్స్ ఇంకా తప్పవు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా ఎవరైనా ఉంటే బాగుండు పాపను చూసుకోవడానికి, ఆడిపించడానికి అనిపిస్తుంది. కానీ ఎవరు ఇక్కడ లేరు. జాబ్ ఇండివిజువల్గా కాకుండా అందరూ కలిసి ఉంటేనే బెటరు. పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి పిల్లలకు కూడా ఎవరు లేరు అని ఫీలింగ్ కాకుండా అందరూ ఉండేటట్టు ఉంటుంది. అండ్ మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇద్దరు టైం తినొచ్చు, అలా హెల్త్ కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా తర్వాత 3 ఆ టైం అప్పుడు ఇలా అయితే పెడతాను. నేను ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఫస్ట్ తన చేతులతో తను తింటుంది, తర్వాత నేను తినిపిస్తూ ఉంటాను. అలా అలవాటు చేయండి మీ పిల్లలకు కూడా. ఇంకా తినడం నేర్చుకుంటారు. మనం లేకపోయినా సరే వాళ్ళకి తినడం అలవాటు అవుతూ ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇంకా తర్వాత అలా టీవీ చూస్తుంది. ఇంకా మరి తప్పదు కదా, మనం పనులు చేసుకోవాలంటే పిల్లలకి ఏదో ఒకటి పెట్టేసి ఇంకా అలా ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది. తర్వాత టీవీ చూస్తుంది. ఇంకా 4:30 అప్పుడు ఇంకా వాటర్ మిలన్ అయితే ఏదో రోజుకి ఒక ఫ్రూట్ అయినా పెట్టాను పిల్లలకి. నేనైతే ఈరోజు అయితే వాటర్ మిలన్ పెట్టాను. ఆ టైంకి వెళ్ళి పాపకు ఫుడ్ పెట్టేస్తాను. తర్వాత మనం ఏమైనా స్నాక్స్ చేసినా తినను అనుకుంటా, ఏదో తింటుంది. కాకపోతే ఎక్కువ తింది, అదే ప్రాబ్లం. మా పాపకి అది పకోడీ తినట్లేదు, ఆ సాస్ మాత్రమే తింటుంది. అది చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి మనం అడగగానే బాగా పెడుతుంది, క్యూట్గా అనిపిస్తుంది. ఆ మూమెంట్స్ అన్నీ చాలా క్యూట్గా. ఇలాంటి మూమెంట్స్ అన్నీ చిన్నప్పుడే బాగుంటాయి. పెద్ద అయిపోయిన తర్వాత అంత క్యూట్నెస్ అనిపించదు. ఏం ఎంజాయ్ చేయాలన్నా వీళ్ళతో ఇప్పుడే మంచిగా ఉండాలి. తర్వాత ఈవినింగ్ 5:30, 5 కల్లా మేము రెడీ అయిపోయి కిందకైతే అవి తీసుకెళ్తాను. కొంచెం పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ మాటలు అవి ఫాస్ట్గా వస్తాయంటే వాళ్ళకు కూడా బోర్ అనిపించదు. ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి బోర్ అనిపిస్తుంది, అలా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంక ఇదిగుండి సైకిల్ మీద వెళ్తుంది, కానీ సైకిల్ అసలు ఎక్కువ యూజే చేయదు. ఇంకా పిల్లలతో అలా ఆడుకుంటూ ఉంటుంది. కానీ తన పిల్లలతో కంటే తన ఓన్ వేని క్రియేట్ చేసుకుంటుంది. పిల్లలతో కంటే ఎక్కువగా తనంతట్లో తనే ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంకా వాళ్ళందరూ బాల్ అని చెప్పి ఆడుతుంటే తను మాత్రం నాకు వద్దు అనుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ ఇలా అయిపోతుంది.
ఇంకా నైట్ వచ్చాక కూడా ఇంకా నైట్ అయితే 7 ఆ టైం కల్లా నేను ఫుడ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ బాగా ఏడుస్తుందని చెప్పి నేనే ఇంకా తినిపించేస్తున్నాను అలా ఆడించుకుంటూ. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.